హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం మ్యాథ్స్ మాక్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం మ్యాథ్స్ సెట్ 5 డిస్కస్ చేయబోతున్నాము. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, అలానే ఎవరైతే రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పీ టెక్నిక్స్ ఎగ్జామ్ రాస్తున్నారో, అలానే ఇతర ఎగ్జామినేషన్స్ రాసే విద్యార్థులు అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఈ వీడియోలో టోటల్గా 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 1, 30 men can complete a work in 12 days. After 6 days, 24 more men joined them. How many days will they now take to complete the remaining work? సో క్వశ్చన్ ఏమంటున్నారంటే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం కావాలి అంటున్నారు. అర్థమైందా? ఇనీషియల్గా మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారంటే 30 మెన్ ఉన్నారు. వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. క్వశ్చన్ ఏమంటారంటే ఆఫ్టర్ 6 days అంటే 6 రోజుల తర్వాత. అంటే ఏమైంది? 12 డేస్లో 6 days వర్క్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఇంకా 6 days వర్క్ మిగిలిపోయినట్టే కదా. అందుకనే ఆఫ్టర్ 6 days 24 men జాయిన్ అన్నారు. అంటే గమనించండి, మొత్తం మీద ఇనిషియల్గా ఉన్న మెన్ ఎంతమంది అంటే 30 men, అవునా కదా? ఈ 30 men ఏమైందంటే 6 days పాటు వర్క్ చేశారు. మరి 12 డేస్లో 6 days వర్క్ చేస్తే ఇంకా 6 days వర్క్ మిగిలిపోయిందనేగా. 12 డేస్లో 6 days వర్క్ చేస్తే ఇంకా 6 days వర్క్ మిగిలిపోయింది కదా. ఈ మిగిలిపోయిన వర్క్ని ఏం చేయాలంట? ఈ మిగిలిపోయిన వర్క్ని 24 more men జాయిన్ అంట. ఈ మిగిలిపోయిన వర్క్ కంప్లీట్ చేయడానికి ఎక్స్ట్రాగా 24 more men జాయిన్ అయ్యారు. 24 more men ఎక్స్ట్రా అంటే అంతకుముందు 30 ఉన్నారు, ఇప్పుడు ఒక 24 ఎక్స్ట్రా అంటే 30 + 24. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వర్క్ని 54 men చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? మరి సింప్లిఫై చేస్తే ఎన్ని డేస్ తెలిసిపోతుంది మనకి. సింప్లిఫై చేస్తే 54 6లో ఎన్ని టైమ్స్ పోయింది చెప్పండి? 9 టైమ్స్ పోయింది, అవునా కదా? 3 టేబుల్ ఇక్కడ 10 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. మరి 10/3 అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు? 3/1/3 అని చెప్తాం, అవునా కదా? 3/1/3. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 24? క్వశ్చన్ చూడండి, 24తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏమిటి అంటున్నారు. కింద ఆప్షన్స్ ఇచ్చారు, నెంబర్ ఏంటో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ 2023 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. 2023లో ఎగ్జాక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి, ఓకేనా? ఒకసారి గమనించండి, 24 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఒక నెంబర్ 24తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 6తో డివిజిబుల్, ఆ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి, అలానే 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఒక నెంబర్ 24తో డివిజిబుల్ అవ్వాలి అంటే కనుక ఆ నెంబర్ 8తో అలానే 3తో డివిజిబుల్ అవ్వాలి, 8తో 3తో డివిజిబుల్ అవ్వాలి. 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటి? 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి, 668 లాస్ట్ 3 డిజిట్స్, 668 లాస్ట్ 3 డిజిట్స్. 668 8లో డివిజిబుల్ అవుద్దా? 668 8లో డివిజిబుల్ అవుద్దా అంటే డివిజిబుల్ కాదు, అందుకని ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. 668 8లో డివిజిబుల్ కాదు, రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ 512 8లో డివిజిబుల్ అవుద్దా? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్ది, ఎందుకంటే 8 క్యూబ్ అంటే 512 కదా. మరి 512 ఎగ్జాక్ట్గా 8లో పోతుంది. నెక్స్ట్ 760 8లో పోద్దా? ఎస్, 760 8లో పోద్ది. 8 9 టైమ్స్ 76 కదా, అవునా కదా? అందుకని 768లో పోతుంది. నెక్స్ట్ అలానే 968 పోతుందా? 968 ఒకసారి చూడండి, 968 పోద్దా? ఎస్, 968 కూడా పోద్ది. ఒకసారి గమనించండి, 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. అందుకనే మనం లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసినప్పుడు గమనించండి, లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఎలిమినేట్ అయ్యింది. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 3 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇక్కడున్న నెంబర్లో డిజిట్స్ని యాడ్ చేస్తే అది 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అర్థం అనమాట. ఒకసారి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే కనుక 9 + 1 చేస్తే 10, 10 + 5 15, 15 + 4 19, 19 + 2 21. మరి 21 3లో డివిజిబుల్ అవుద్దా? ఎస్, డివిజిబుల్ అవుద్ది. అంటే ఇది 8లో డివిజిబుల్ అయింది, 3లో డివిజిబుల్ అయింది. అంటే దాని మీనింగ్ ఇది 24లో డివిజిబుల్ అవుతుంది అని అర్థం అనమాట. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 6 + 4 10, 10 + 7 17, 17 + 6 చేస్తే ఇది ఎంత వస్తుందంటే 23. మరి 23 3లో డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ కాదు. అంటే ఈ నెంబర్ అనేది 3లో డివిజిబుల్ కాదు, అంటే ఆటోమేటిక్గా 24లో డివిజిబుల్ కాదు. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక
2 + 8 చేస్తే 10, 10 + 6 16, 16 + 6 చేస్తే 22, 22 + 9 చేసామనుకోండి, 22 + 9 చేసామనుకోండి 31 వస్తుంది. మరి 31 3లో డివిజిబుల్ అవుతుందండి, డివిజిబుల్ కాదు అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. అర్థమైందా? మరి మన కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా ఏ ఆప్షన్ ఉందంటే ఆప్షన్ 2. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ద థర్డ్ ప్రపోర్షనల్ టు x² - y² అండ్ x - y ఈజ్. సో ఏమన్నారు వాళ్ళు? థర్డ్ ప్రపోర్షనల్ అడుగుతున్నారు. దేనికి? x² - y², అలానే x - yకి. మనందరికీ తెలుసు థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. అవునా కదా? థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. ఇది ఏ వాల్యూ, ఇది b వాల్యూ. అవునా కదా? మరి సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? b²/a. b²/a. సారీ థర్డ్ ప్రపోర్షనల్ కదా అడిగింది. చూడండి, a/b = b/c. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. కరెక్టే. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. ఎస్, b²/a. మన దగ్గర b వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. మీరు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పాలి. b²/a. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఏమని చెప్పండి. b² అన్నారు కాబట్టి b వాల్యూ ఎంత? x - y. అందుకనే x - y² డివైడ్ బై ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత అంటే x² - y². అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను సింప్లిఫై చేస్తున్నాను. ఇగో దీనికి ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. b²/a అందరికీ కనిపించడం కోసం థర్డ్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటంటే b²/a. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే x - y² ఇలా రాసుకోవచ్చా? x - y² x - y ఇంటూ x - y అని రాయొచ్చు కదా. అలానే x² - y² డినామినేటర్ x² - y². చూడండి ఇది ఎలా ఉందంటే a² - b². a² - ఏమని రాస్తాం మనం? a + b ఇంటూ a - b అని రాస్తాం కదా. అలానే x + y ఇంటూ x - y అని రాసుకుంటాం. x + y ఇంటూ x - y. అర్థమైందా? ఎందుకంటే x² - y² అంటే ఇది ఎలా ఉందంటే a² - b² ఫామ్లో ఉంది. a² - b² అంటే a + b ఇంటూ a - b కదా. అందుకని ఇప్పుడు చూడండి, న్యూమరేటర్లో ఉన్న x - 1 డినామినేటర్లో ఉన్న x - 1 క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి ఏం మిగిలిపోయింది? అంటే x - 1/x + y. x - y/x + y. చూడండి, x - y/x + y ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. రాజాస్ ఇన్కమ్ ఈజ్ 45,000 అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 33,000. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఎక్స్పెండిచర్ బై 12%, దెన్ వాట్ విల్ బి పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్? ఇలా జరిగినప్పుడు సేవింగ్స్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనందరికీ తెలుసు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఇన్కమ్ ఎంత అంటే 45,000. ఇన్కమ్ ఎంత అంటే 45,000. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 33,000. ఎక్స్పెండిచర్ ఎంత అంటే 33,000. ఒకసారి చూడండి, 45,000లో 33,000 కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి సేవింగ్స్ మిగిలిపోయింది ఎంత అంటే 12,000. అవునా కదా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది సింప్లిఫై చేస్తున్నా. ఈ మూడిట్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమిటి? 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ ఇక్కడ 15 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్, 3 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్. అవునా కదా? అంటే ఇక్కడ మనకి గమనించండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అలానే సేవింగ్స్ యొక్క రేషియో మనం చూసుకుంటే కనుక ఇన్కమ్ 15 పార్ట్స్ ఉంటే, ఎక్స్పెండిచర్ 11 పార్ట్స్ ఉంటే, సేవింగ్స్ అనేది 4 పార్ట్స్ ఉంది. అవునా కదా? ఇదే కదా ఇక్కడ మనకి అనిపించింది. ఇన్కమ్ ఏమో 11 పార్ట్స్, ఎక్స్పెండిచర్ ఏమో ఇన్కమ్ ఏమో 15 పార్ట్స్, ఎక్స్పెండిచర్ ఏమో 11 పార్ట్స్, సేవింగ్స్ ఏమో 4 పార్ట్స్. ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ ఏం చెప్పిందంటే ఇన్కమ్ అనేది ఏమైందంట 20% పెరిగింది అన్నాడు. మరి గమనించండి, 15 మీద 20% పెరిగింది అనుకుందాం. 15 మీద 20%. ఒకసారి నేను ఏం చేస్తానంటే క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం పక్కన ఈ 15, 11, 0కి పక్కన సున్నాలు పెట్టుకుంటే 150, 110,
40. జస్ట్ క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం మాత్రమే, దానికన్నా ఇంకేం లేదు. క్యాలిక్యులేషన్ సింపుల్ చేసుకుంటాం. 20% అంటే 150లో 20% అంటే 30. అంటే మనకి ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 30 పెరిగింది. మరి ఇన్కమ్ 30 పెరిగినప్పుడు ఎక్స్పెండిచర్ ఏమైంది? ఎక్స్పెండిచర్ ఏమైందంటే మీరు చూడొచ్చు 12% ఇంక్రీజ్ అయింది. 12% ఎక్స్పెండిచర్ 12% ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ ఏమైంది? 12% పెరిగింది. మరి ఇక్కడ 12% అంటే ఎంత? 12% అంటే ఎంత చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే 10% అంటే 11, 1% అంటే 1.1, 2% అంటే 2.2, 11 ప్లస్ 2.2 అంటే ఇదెంత అంటే 13.2. అర్థమైందా? 12% అంటే ఎంత? 13.2. మరి ఇన్కమ్ ఏమో 30 పెరిగింది, ఎక్స్పెండిచర్ ఏమో 13.2 పెరిగింది. మరి మిగిలింది ఏమిటి అంటే సేవింగ్సే కదా మిగిలింది. మరి 30లో 13.2 పోతే ఇక మిగిలిపోయింది ఎంత అంటే 26.8. అవునా కదా? మిగిలిపోయింది ఎంత అంటే 26.8. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారంటే వాళ్ళు అడిగింది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారంటే సేవింగ్స్ ఎంత పర్సెంట్ పెరిగింది అన్నారు. చూడండి, సేవింగ్స్ ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందంటే 26.8 ఇంక్రీజ్ అయింది. 26.8 ఎంత మీద అంటే 40 మీద. అందుకని 26.8/40 × 100. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 26.4 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి ఒకసారి. 6 times 24. అవునా కదా? 24 అంటే ఇంకా మనకి 2 మిగిలిపోయింది. అవునా కదా? 4 7 times 28. అవునా కదా? అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎక్కడేమైనా తప్పు చేసామా? ఒకసారి చూడండి ఒకసారి. 6 times 24 అంటే 2 మిగిలిపోయింది. 4 7 times 28. ఓకే కదా? ఒకసారి చూడండి. 20% పెరిగింది 33. 12% పెరగడం అంటే 10% అంటే 11. 2% అంటే 2.2. 11 ప్లస్ 2.2 అంటే 13.2. 30లో 13.2 పక్కన పెట్టేస్తే ఇంకా 20. ఓకే సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది చూడండి. 16.8. ఒక్కసారి ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇది 16.8 ఇది. ఓకే సారీ, ఒక్కసారి మిస్టేక్ జరిగింది చూడండి. 16.8. ఓకే, ఇది ఎంత అంటే 16.8. ఓకేనా? 16.8. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే ఏమని చెప్పండి. 4 times 0.2. ఇప్పుడు ఇంటూ 10 కాబట్టి 42%. అర్థమైందా? 42%. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. The average weight of a team of 20 was calculated to be 59.8 kg. And it was later discovered that one weight was misread as 68 kg instead of 77 kg. The correct average weight is. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చెప్పాం. అవునా కదా? ఇక్కడ ఏమవుద్ది, ఒకటి నోట్ చేయాల్సింది బదులుగా ఇంకోటి నోట్ చేస్తారు. ఎక్కువ నోట్ చేస్తారు అనుకోండి తగ్గిస్తాము, తక్కువ నోట్ చేస్తేనేమో మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. ఇక్కడ చూడండి ఏమైందంట, 77 నోట్ చేయాల్సింది 68 అని నోట్ చేశారు. మరి 77 kg అని రాయాల్సింది 68 kg అని రాశారంటే తగ్గించారు కదా. మరి తగ్గించినప్పుడు మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. తగ్గించినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అవునా కదా? తగ్గించినప్పుడు మనం దాన్ని యాడ్ చేయాలి. ఎంత తగ్గించారు వాళ్ళు? ఎంత తగ్గించారంటే మీరు చూడొచ్చు 9 kgs తగ్గించారు కాబట్టి 9 kgsని యాడ్ చేయాలి. అర్థమైందా? ఈ 9 kgsని దేనికి యాడ్ చేయాలి? ఇక్కడున్న యావరేజ్, ఇనిషియల్ యావరేజ్ ఎంత అంటే 59.8. ఇనిషియల్ యావరేజ్ ఎంత? 59.8. ఈ 59.8కి ఈ 9 kg యాడ్ చేయాలి. కానీ యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఈ 9 kgని, ఇది యావరేజ్ కాబట్టి ఇది కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే యావరేజ్ అయిపోద్ది. ఈ వచ్చిన 9 kg ఎక్స్ట్రాని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి, అప్పుడు అది యావరేజ్ అవుద్ది అనమాట. మరి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే మొత్తం అందరూ ఎంతమంది? 20 people. అందుకనే 9/20. అర్థమైందా? మరి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఇది మనకి ఎంత అవుతుంది చెప్పండి? సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది మనకి 0.45. అవునా కదా? 0.45. మరి ఇది ఇప్పుడు మనం యాడ్ చేసామనుకోండి, యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? 60.25. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A thief is spotted by a policeman from a distance of 400 meters. When the policeman starts chasing, the thief also starts running.
if the speed of the thief is 32 km/h and that of the policeman is 40 km/h, then how far would the thief have run before he is overtaken? అర్థమైందా? సో ఏమంటానంటే థీఫ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు బిఫోర్ ఓవర్టేకెన్, ఇది క్వశ్చన్ అనమాట. అంటే సింపుల్గా మాట్లాడే పోలీస్ వెళ్ళి పట్టుకునే టైంకి థీఫ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో టైం అంటే ఎంత టైం పాటు ఈ థీఫ్ ట్రావెల్ చేశాడు లేదా ఎంత టైం తర్వాత పోలీస్ వెళ్ళి పట్టుకున్నాడు అంటే మనకి టైం కావాలి. సో టైం అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. మరి గమనించండి, ఈ థీఫ్కి పోలీస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 400 మీటర్స్. థీఫ్కి పోలీస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 400 మీటర్స్. ఓకేనా? డిస్టెన్స్. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. స్పీడ్ అన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే ఇద్దరూ కూడా పరిగెడుతున్నారు, అందుకని రిలేటివ్ స్పీడ్ తీసుకున్నప్పుడు ఒకళ్ళదేమో 32 km/h, ఇంకోళ్ళదేమో 40 km/h. రిలేటివ్ స్పీడ్ అంటే డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 8 km/h. ఎందుకంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి 8 km/h. ఇది km/hలో ఉంది, అందుకని దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం మీటర్/సెకండ్లో మార్చాలి. అందుకనే 5/18. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి. 45 టైమ్స్ కాబట్టి ఇక్కడ 0. అలానే 50 5 ఎన్ని టైమ్స్ పోయింది అంటే 10 టైమ్స్ పోయింది. అప్పుడు మనకి టైం ఏమవుతుంది అంటే చూడండి, టైం ఏమవుతుందంటే 10 × 18 అవుతుంది. టైం ఏమవుతుందంటే 10 × 18. 18 పైకి వెళ్ళిపోదు కదా, 10 × 18. కానీ మనం ఏమడిగారు? వాళ్ళు డిస్టెన్స్ అడిగారు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఎవరు డిస్టెన్స్ అడిగారు? థీఫ్ ఎంత దూరం ట్రావెల్ చేసిన అడిగారు. మరి డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి థీఫ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనకు తెలియాలంటే థీఫ్ స్పీడ్ ఎంత? థీఫ్ స్పీడ్ చూడండి, థీఫ్ స్పీడ్ ఎంత అంటే 32 km/h. అందుకని 32 ఇంటూ ఇది km/hలో ఉంది కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లో మార్చాలి. అందుకని ఇంటూ 5/18. టైం చూడండి ఎంత టైం ఇక్కడ, టైం అంటే 10 × 18. ఎందుకంటే అది మనకి ఇక్కడ సెకండ్స్లో వస్తుంది. అర్థమైందా? అందుకని మనం టైం 10 × 18 క్యాలిక్యులేట్ చేస్తే 18 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 13 × 5 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 160 × 10 చేస్తే 1600 మీటర్. అర్థమైందా? ఆన్సర్ ఎంత అంటే 1600 మీటర్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది గ్రాఫ్ కొంచెం పెద్ద చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమంటారంటే స్కూల్ నేమ్ ఇచ్చారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు, పర్సెంటేజ్ ఆఫ్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బయాలజీ చెప్పారు, రేషియో ఆఫ్ మెయిల్ టు ఫీమేల్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బయాలజీ అని చెప్తున్నారు. సో మనల్ని దీంట్లో వాళ్ళు ఏమడుతున్నారు ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమడుతున్నారంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెయిల్ స్టూడెంట్స్ టు దట్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ బయాలజీ ఇన్ స్కూల్ ఏ అండ్ డి టుగెదర్. అంటే స్కూల్ ఏ అలానే స్కూల్ డి నుంచి మెయిల్ అలానే ఫీమేల్ స్టూడెంట్స్ బయాలజీకి ఆప్ట్ చేసుకున్న మెయిల్ ఫీమేల్ స్టూడెంట్స్ రేషియో అడుగుతున్నారు. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అసలు ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమందో మనం కనుక్కోవాలి. స్కూల్ ఏలో 900 మెంబర్స్ ఉంటే అందులో 30% అంటే కేవలం 270 మెంబర్స్ మాత్రమే ఆప్ట్ చేసుకున్నారు. అర్థమైందా? 30% కాబట్టి 900లో 30% అంటే మనకి 270 మెంబర్స్. అలానే స్కూల్ డి నుంచి 800లో 18% అంటే వీళ్ళు ఎంతమంది అంటే 144. అర్థమైందా? ఆప్ట్ చేసుకున్న వాళ్ళు 144. ఇప్పుడు దీంట్లో మెయిల్ ఫీమేల్ రేషియో ఇచ్చారు. మళ్ళీ దీంట్లో మెయిల్ ఫీమేల్ రేషియో ఇచ్చారు. అర్థమైందా? దీంట్లో మళ్ళీ మనకి మెయిల్ ఫీమేల్ రేషియో ఉంది. ఓకేనా? మెయిల్ ఫీమేల్ రేషియో ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మెయిల్ ఫీమేల్ రేషియో చూస్తే 7+8 చేస్తే మొత్తం ఎన్ని పార్ట్స్ చెప్పండి? 7+8 చేస్తే 15 పార్ట్స్. అంటే ఇది దేనికి అంటే 15 పార్ట్స్కి ఈక్వల్. అర్థమైందా? 15 పార్ట్స్కి ఈక్వల్. మరి 15 పార్ట్స్కి ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 1 పార్ట్ వాల్యూ ఏమైపోతుందంటే ఇక్కడ 18 అవుతుంది 1 పార్ట్ వాల్యూ. అలానే ఇక్కడ ఇచ్చోండి 5+7 ఎంత అంటే 12 పార్ట్స్. మరి 12 పార్ట్స్ ఈక్వల్ టు 144 కాబట్టి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 12 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మెయిల్ మెంబర్స్ స్కూల్ ఏలో ఎంతమంది అంటే 7 × 18 చేస్తే 70 + 56 చేస్తే 126. 70 + 56 చేస్తే 126. అలానే మెయిల్ మెంబర్స్ స్కూల్ డీలో చూస్తే కనుక 12 × 5 చేస్తే 60. ఓకేనా? ఇది మెయిల్కి సంబంధించి. మరి అలానే సేమ్ టు సేమ్ ఫీమేల్కి సంబంధించి చూడండి 8 × 18 చేస్తే 80 + 64 అంటే 144 ప్లస్ ఫీమేల్ మెంబర్స్ డి నుంచి 7 × 12 అంటే ఎంత వస్తుంది మనకి? ఇది 84. అవునా కదా? ఒక్కసారి దీన్ని ఇప్పుడు యాడ్ చేయండి. 126 + 60 చేసామనుకోండి 186. రేషియో 144 + 84 చేసామనుకోండి అప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది?
228 వస్తుంది, 228. ఓకేనా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, 6 టేబుల్ ఇక్కడ 31 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 6 టేబుల్ ఇక్కడ చూడండి, 6 టేబుల్ 6 3 టైమ్స్ 18 అంటే ఇంకా మనకి 4 మిగిలిపోయింది. 6 8 టైమ్స్ 48, అవునా కదా? సో ఆన్సర్ ఎంత, 31:38. 31:38. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది, 31:38. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ 2 డిస్కౌంట్ స్కీమ్. సో షాప్ కీపర్ ఏం చేశాడంటే 2 డిస్కౌంట్ స్కీమ్లు ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఫస్ట్ది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 15%, ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే బై 5 గెట్ 2 ఫ్రీ, ఇది ఇంకోటి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటానంటే విచ్ స్కీమ్ హ్యాస్ మ్యాక్సిమం డిస్కౌంట్, విచ్ స్కీమ్ హ్యాస్ మ్యాక్సిమం డిస్కౌంట్ పర్సెంటేజ్. ఈ రెండిట్లో ఏ స్కీమ్లో కస్టమర్కి ఎక్కువ డిస్కౌంట్ పర్సెంట్ వచ్చుద్ది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ది మీరు చూస్తే కనుక ఏమైందంటే 10% 15% డిస్కౌంట్ ఇచ్చారు. 10% 15% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఇలాంటి వాటిని ఎలా చేయాలంటే A+B+AB/100 అనే ఫార్ములా ప్రకారం చేస్తాము. అప్పుడు 10 + 15 మైనస్ 10 × 15 అంటే 150/100, అవునా కదా? మరి 150/100 అంటే ఎంత వస్తుంది, ఇది 1.5. మరి 25 - 1.5 అంటే ఇది ఎంత వస్తుంది చెప్పండి, 23.5%, అవునా కదా? అంటే మొదటి దాంట్లో డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 23.5% డిస్కౌంట్ వచ్చింది. మొదటి దాంట్లో డిస్కౌంట్ 23.5. మరి రెండో దాంట్లో డిస్కౌంట్ చూడండి. రెండో దాంట్లో బై 5 గెట్ 2 ఫ్రీ, బై 5 గెట్ 2 ఫ్రీ అన్నప్పుడు ఏం చేయాలి, మొత్తం మనం ఎన్ని ఐటమ్స్ తీసుకున్నామంటే 5 + 2 7 ఐటమ్స్ తీసుకున్నాం. 7 ఐటమ్స్. మరి 7 ఐటమ్స్ తీసుకుని మనం ఎన్ని ఐటమ్స్ ఫ్రీ వస్తాయి, మనకి 2 వస్తాయి. అంటే 2/7 × 100, అవునా కదా? మరి 2/7 × 100 అంటే ఇది ఎంత చెప్పండి పర్సెంటేజ్లో. 1/7 అంటే మీ అందరూ తెలుసు 14.2857%, అవునా కదా? మరి అంటే మనకి 2/7 కాబట్టి ఎంతో చెప్పండి, 28.5714% అవుతుంది, అవునా కదా? ఎస్, ఓకే. సో ఆన్సర్ దీనికి 28.5714% అవుతుంది. ఇప్పుడు మరి చెప్పండి ఈ రెండిట్లో ఎక్కడెక్కడ డిస్కౌంట్ వచ్చింది. ఇదేమో ఏ మొదటిది, ఇదేమో బి రెండోది. మరి ఏలో ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందా లేకపోతే బిలో ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ 23.5 అయితే ఇక్కడ 28.5714% కాబట్టి బిలో ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. అందుకనే ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వచ్చింది అంటే బి అని చెప్తాం. ఏ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 20 days, B can complete the same work in 15 days. B worked for 9 days and left the job. In how many days can A alone finish the remaining work? సింపుల్ క్వశ్చన్ చూడండి. ఏ ఒక పని చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంట చూడండి. ఏ ఒక పని చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంటే 20 days టైం తీసుకుంటాడంట. అదే పని బి చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంటే 15 days టైం తీసుకుంటాడనమాట. ఇప్పుడు 20కి 15కి ఎల్సిఎం ఎంత, 20కి 15కి ఎల్సిఎం ఎంత అంటే 60. అంటే దాని మీనింగ్ ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడంటే 3 యూనిట్స్ చేస్తాడు. బి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడంటే 4 యూనిట్స్ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు ఏమనంటే బి వర్క్డ్ ఫర్ 9 days. బి ఒక్కడే 9 days పాటు పనిచేసి వెళ్ళిపోయాడు. మరి బి రోజుకి 4 యూనిట్స్ చేస్తాడు. బి 9 days పనిచేస్తే ఏమవుద్దంటే 4 × 9 అంటే ఈ 30లో 36 బి చేశాడు. మరి 36 చేస్తే ఇంక మిగిలిపోయిందంతా 24 యూనిట్స్. ఈ 24 యూనిట్స్ ఎవరు చేయాలి, ఏ ఎలోన్, ఏ ఒక్కడే చేయాలంట. ఈ 24 యూనిట్స్ని ఏ ఒక్కడే చేయాలి. మరి ఏ రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు కాబట్టి ఏకి ఎంత టైం పట్టుద్ది అంటే 24/3 అంటే 8 days టైం పట్టుద్ది. ఆ మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, బికి ఏకి 8 days టైం పడుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఆ మిగిలిన వర్క్ని ఏ ఎలోన్, ఏ ఒక్కడే చేయాలి. ఏ అలోన్, ఏ ఒకటే చేయాలి కాబట్టి ఏకి 8 days టైం పడుతుంది. ఎందుకంటే 60లో 36 యూనిట్స్ అయిపోయింది, ఇంకా 24 యూనిట్స్ మిగిలింది. ఈ 24 యూనిట్స్ మిగిలింది కాబట్టి ఏ రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు. 24/3 అంటే 8 days టైం పట్టుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ ఈ గ్రాఫ్ మనం పెద్ద చేద్దాము. ఇది 223, ఇది 250, ఇది 223, ఇది 250, ఇది 200, ఇది 145, ఇది 260. ఓకేనా? సో ఇది 2018, 2018, 2019, 2020, 2021, 2022. ఓకే, క్వశ్చన్ ఏమడుతున్నారు ఇంతకీ, what is the percentage of decrease in the sale of sports bicycle in the year 2021 over the previous year? సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే చూడండి, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే బైసైకిల్ సేల్ ఎంత డిక్రీజ్ అయింది 2021 అంటున్నారు. చూడండి 2021కి ప్రీవియస్ ఇయర్ అంటే 2020, అవునా కదా?
మరి 2020తో కంపారిజన్ చేసినప్పుడు 2020తో చూసినప్పుడు 2021లో ఉన్న సేల్స్ అనేవి ఎంత తగ్గాయి అంటున్నారు. చూడండి, అప్పుడు ఏం చేయాలి? 2020లో 200 ఉన్నాయి, 2021లో 145 ఉంది. మరి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 55 డిఫరెన్స్, అవునా కదా? ఇది మనకి పర్సెంటేజ్లో కావాలి కాబట్టి చూడండి ఎంత తగ్గాయి అంటే 55 తగ్గాయి. ఎంత మీద మనం చూడాల్సింది 2020తో కంపేర్ చేయాలి. 2020లో 200 కాబట్టి అందుకనే 200 × 100. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమేమో చెప్పండి. 00 క్యాన్సిల్ అయిపోతే 55/2 కాబట్టి ఎంత వస్తుంది? ఇది 20 ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఇది ఎంత వస్తుంది? ఇది 27.5. ఓకేనా? 27.5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years ఈజ్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద ప్రిన్సిపల్, దెన్ ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి సమానం అవుతుంది అంటున్నారు. ఒకసారి మీరు గమనించండి నీట్గా. 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంట? 5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 25% ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనా? 5 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 25%. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు ప్రిన్సిపల్కి ఈక్వల్ అవుద్ది అంటున్నారు. ప్రిన్సిపల్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100%, అవునా కదా? మరి 25% ఉండాల్సిన ఇంట్రెస్ట్ అనేది 100% అవ్వాలంట. మరి అలా అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్, గమనించండి ఇక్కడ 2500 అవ్వాలి అంటే సింపుల్గా ×4గా. మరి సింపుల్గా ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం ×4 చేయాలి కదా. మరి 5 × 4 చేస్తే ఎన్ని? 20 ఇయర్స్ టైం పడుతుంది. అర్థమైందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 20 ఇయర్స్. ఓకే, 20 ఇయర్స్. నెక్స్ట్ వన్, 2 trains P and Q of length 320 meter and 540 meter respectively are running in the same direction on parallel tracks at 108 km/h and 144 km/h respectively. How much time will the trains take to cross each other? సో క్వశ్చన్ ఏమంటారంటే వాళ్ళు అడిగేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో టైం అడుగుతున్నారు. టైం అర్థమైందా? ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారు? టైం అడుగుతున్నారు. సో టైం అన్నప్పుడు మీకు తెలుసు ఏమవుతుందంటే మనకి డిస్టెన్స్ బై స్పీడ్ వచ్చింది. మరి డిస్టెన్స్ బై స్పీడ్ అన్నప్పుడు ఇక్కడ ట్రైన్ లెన్స్ 2 డిస్టెన్స్ అవుతాయి అనమాట. ట్రైన్ లెన్స్ 2 డిస్టెన్స్ అవుతాయి. మరి 320 + 540 అంటే ఇది ఎంత అంటే 860. అంటే డిస్టెన్స్ ఎంత అంటే 860 మీటర్. ఇప్పుడు కింద స్పీడ్ అన్నప్పుడు చూడండి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఈ రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారా, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారా? ఆపోజిట్ డైరెక్షన్ అయితే కనుక మనం యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండు కూడా ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అందుకని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 108, ఇదేమో 144. మరి 108, 144 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి డిఫరెన్స్ ఎంత అంటే 36 km/h. మరి ఇది km/hలో ఉంది, దీని మీటర్/సెకండ్లో మార్చాలి, అందుకని ×5/18. అర్థమైందా? ఈ km/hలో ఉన్నదాన్ని మనం మీటర్/సెకండ్లో మార్చాలి, అందుకే ×5/18. ఇప్పుడు చూడండి 36 18లో ఎన్ని టైమ్స్ పోయింది? 2 టైమ్స్ పోయింది, అవునా కదా? మరి 2 × 5 అంటే 10 కదా. ఈ 10 అనేది 860 అంటే 10లో ఎన్ని టైమ్స్ పోయింది? 86 టైమ్స్ పోయింది, అవునా కదా? మరి క్వశ్చన్ ఆన్సర్ ఎంత? 86 seconds. నెక్స్ట్ క్వశ్చన్, 10 men can do work in 25 days. After 12 days of work, 3 more men were engaged to finish the work. The number of days required to complete the remaining work is. 10 మంది పురుషులు ఒక పనిని 25 రోజుల్లో చేయగలరు. 12 రోజుల్లో తర్వాత పనిని పూర్తి చేయడానికి మరో 3 మంది పురుషులు ముగ్గురు పురుషులను అదనంగా తీసుకున్నట్లయితే మిగిలిన పని పూర్తి చేయడానికి అవసరమైన రోజుల సంఖ్య కావాలంటున్నారు. ఓకే, ఒకసారి చూడండి 10 men కలిసి చేస్తే వర్క్ ఎన్ని డేస్లో అయిపోద్దంట? 25 daysలో వర్క్ అయిపోద్ది. ఏమైంది? ఆఫ్టర్ 12 days అంటే 12 days పాటు పని అయిపోయింది. మిగిలిన వర్క్, మరి మిగిలిన వర్క్ అంటే చూడండి టోటల్ ఎంతమంది అంటే 10 men 25 daysలో 12 days వర్క్ అయిపోయింది అంటే 25 daysలో 12 days వర్క్ అయిపోతే ఇంకా మిగిలిపోయింది 13 days వర్క్. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ మిగిలిపోయిన వర్క్ ఇదే కదా, ఈ మిగిలిపోయిన వర్క్ని 3 more men were engaged అంటే పాతప్పుడు ఉన్న దానికన్నా ఇంక ఎక్స్ట్రాగా ఒక 3 men తీసుకున్నారు. పాతప్పుడు 10 members ఉన్నారు, ఎక్స్ట్రాగా 3 అంటే 10 + 3 13 members. ఈ ఎక్స్ట్రాగా వచ్చిన 3 ద్వారా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 13 క్యాన్సిల్ అయిపోద్ది. ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే 10 daysలో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ కంప్లీట్లీ డివైడ్
అని 4 power 12, 4 power 13, 4 power 14, 4 power 15 ఈ నెంబర్ని కంప్లీట్గా డివైడ్ చేసే నెంబర్ ఏమిటి అంటున్నారు. ఫస్ట్ ఏం చేస్తారంటే దీంట్లో మీరు 4 power 12, 4 power 13, 4 power 14, 4 power 15లో ఈ పవర్లో ఉన్న స్మాలెస్ట్ వాల్యూ ఎంత అంటే 12. అందుకనే 4 power 12 కామన్ తీసేయండి. 4 power 12 కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఎంత మిగిలిపోద్ది అంటే 1 మిగిలిపోద్ది. ప్లస్ ఇక్కడ 4 power 1 మిగులుద్ది. 4 power 1 అంటే 4 ప్లస్ ఇక్కడ 4 స్క్వేర్ మిగిలిపోద్ది. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఇక్కడ 4 క్యూబ్ మిగిలిపోద్ది. 4 క్యూబ్ అంటే 64. అవునా కదా? ఇప్పుడు ఒకసారి దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమో చూడండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 power 12 ఇంటూ ఇది ఏమిటి అంటే 64 ప్లస్ 16 చేసామనుకోండి, ఇది మనకి 80 ప్లస్ 5 చేస్తే 85. అవునా కదా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. దీని ఏంటో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 85 అనేది ఏ నెంబర్లో క్యాన్సిల్ అయితే ఆ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అర్థం. మరి 85 3లో పోదు, 85 7లో పోదు, 85 11లో పోదు, 85 17లో మాత్రమే పోతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా మనం ఫటాఫట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అసలు ఈజీగా అంటే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలాంటి పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ చెప్పవచ్చు. 4 అని ఎస్ ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే గమనించండి, ఇది ఎలా ఉందంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అవునా కదా? ఇది ఎలా ఉంది అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అవునా కదా? ఈ పైది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇదేమో a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమో చెప్పండి. సింప్లిఫై చేస్తే ఇది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా కదా? మైనస్ ఇదేమవుద్ది a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. అవునా కదా? ఎప్పుడైతే ఈ మొత్తాన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తామో అప్పుడు ఏమో చెప్పండి, ఇది మైనస్ అయిపోద్ది. అవునా కదా? అలానే ఇది కూడా మనకి మైనస్ అయిపోద్ది. అవునా కదా? ఇది కూడా మైనస్ అయిపోద్ది, ఇది ప్లస్ అయిపోద్ది. అవునా? ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేయండి. ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. చివరికి ఏం మిగిలిపోయిందంటే 4ab మిగిలిపోద్ది. అవునా కదా? 4ab. అప్పుడు ఇది ఎలా ఉంటుంది చెప్పండి. ఇది ఎలా ఉంటుందంటే 4 ఇంటూ 326 ఇంటూ 222. అవునా కదా? డివైడెడ్ బై 326 ఇంటూ 222. అవునా కదా? అప్పుడు ఇది ఏమైపోతుంది చెప్పండి. ఇది క్యాన్సిల్ అయిపోతే చివరికి మనకి ఏం మిగిలిపోయింది? 4 మిగిలిపోయింది. అదే మనం రాసాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ పర్చేస్ ఆఫ్ ఆర్టికల్ వర్త్ 10,000 ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ 500 టు హిస్ కస్టమర్. ఫర్దర్ బై షాపింగ్ యూజింగ్ ఏ క్రెడిట్ కార్డ్ he gives an additional discount of 7% if a customer purchases article worth 10,000 using a credit card, then how much is he or she required to pay? 10,000 విలువైన వస్తువును కొనుగోలుపై దుకాణదారుడు తన కస్టమర్కు 500 ఫ్లాట్ తగ్గింపును అందిస్తాడు. ఇంకా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి షాపింగ్ చేయడం ద్వారా అతను 7% అదనంగా తగ్గింపు ఇస్తాడు. ఇక కస్టమర్ కొనుగోలు చేస్తే క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూపాయలు 10,000 విలువైన ఆర్టికల్ అప్పుడు అతనికి లేదా ఆమెకి ఎంత డిస్కౌంట్ వచ్చినట్టు అని క్వశ్చన్ అడుగుతున్నమాట. ఓకేనా? అంటే ఎంత అమౌంట్ చెల్లించారు డిస్కౌంట్ తర్వాత అనేది క్వశ్చన్. ఒకసారి చూడండి, 10,000 రూపాయలు ఉంది. ఈ 10,000 రూపాయల్లో అతను ఏమన్నాడంటే అమ్మే అతను నేను 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. 500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను. 500 రూపాయలు డిస్కౌంట్ అంటే ఇంకెంత 9,500 కట్టాలి. అతను ఏమన్నాడు, ఇంకో ఆఫర్ ఇచ్చాడు. ఏమని? ఒకవేళ మీరు కనుక క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ నేను అదనంగా 7% డిస్కౌంట్ ఇస్తాను. ఎడిషనల్గా 7% డిస్కౌంట్ ఇస్తాను. మరి ఎంత పే చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్? ఒకవేళ వాళ్ళు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే ఎంత పే చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్ అడుగుతున్నారు. చూడండి, మరి 9,500లో 7% డిస్కౌంట్ పోతే ఇంకెంత పే చేయాలి? 7% డిస్కౌంట్ పోతే 93% పే చేయాలి. 7% డిస్కౌంట్ పోతే ఎంత పే చేయాలి? 93% పే చేయాలి. అవునా కదా? ఈ 9,500 రూపాయల్లో 7% డిస్కౌంట్ పోతే పే చేయాల్సింది ఎంత అంటే 93% పే చేయాల్సిన అవసరం ఉంది. అవునా కదా? మరి 93% పే చేయాలి కాబట్టి అది ఎంత అని అడుగుతున్నారు. చూడండి, పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతే మరి 95 ఇంటూ 93 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 8835. ఓకేనా? ఆన్సర్ ఎంత? 8835. నెక్స్ట్, ఏ కోనికల్ టెంట్ ఆఫ్ 10 meter and a base diameter 48 meter has erected by a company in a park. Find curved surface area of the tent.
సో ఏమడుతున్నారు మళ్ళీ వాళ్ళు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్, అవునా కదా? సో వీళ్ళు చెప్పింది ఏమిటంటే ఇదొక కోను, ఓకే, కొనికల్ టెంట్ అనమాట. హైట్ 10 మీటర్, డయామీటర్ వచ్చేసరికి 18 మీటర్. ఇక్కడ ఏంటి ఒక పోల్ ఎరెక్ట్ చేసి అని చెప్తున్నారు. సో ఇలా డయామీటర్ వచ్చేసరికి 48, హైట్ వచ్చేసరికి 10. ఎప్పుడైతే డయామీటర్ 48 అంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ హాఫ్ 24, ఈ హాఫ్ 24 అయిపోద్ది. ఎందుకంటే డయామీటర్ అంటే టోటల్ 48 అయితే అందులో 24. ఇప్పుడు ఏమైంది? క్వశ్చన్ ఏమన్నారంటే ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టెంట్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి మనకి, అవునా కదా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి హైట్ తెలుసు, అవునా కదా? హైట్ తెలుసు మనకి. నెక్స్ట్ అలానే మనకి బేస్ తెలుసు. ఇప్పుడు ఈ లెంత్ ఎంతో కావాలి కదా? ఈ లెంత్ ఇది 10, ఇది 24 కాబట్టి పైథాగరస్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది, అవునా కదా? పైథాగరస్ అప్లై చేస్తే 10 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అప్లై చేస్తే మనకి ఈ వాల్యూ 26 వస్తుంది, అవునా కదా? మరి సబ్స్టిట్యూట్ చేస్తే పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత? ఆర్ వాల్యూ 24, ఎల్ వాల్యూ ఎంత? 26. మరి ఇది మనం మల్టిప్లై చేస్తే ఒకసారి చూడండి, 4 6 టైమ్స్ 24, లాస్ట్లో 4 రావాలి. సో పై తర్వాత లాస్ట్లో 4 అంటే ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, 624. ఇది ఆన్సర్ అయిపోద్ది, ఓకేనా? లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 4 6 టైమ్స్ 24, లాస్ట్లో 4 రావాలి. ఇక లాస్ట్లో 8 ఉంది, లాస్ట్లో 6 ఉంది, లాస్ట్లో 2 ఉంది, లాస్ట్లో 4 రావాలి, ఒకటే ఆప్షన్ ఉంది, 624 పై. నెక్స్ట్, ఇఫ్ tan θ ఈక్వల్ టు 4/7 దెన్ 28 sin θ మైనస్ 14 cos θ డివైడ్ బై 7 sin θ ప్లస్ 35 cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారు? ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే అనవసరంగా కాంప్లికేట్ చేయకోకుండా న్యూమరేటర్లో డినామినేటర్లో కాస్ థీటాతో డివైడ్ చేయండి. న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేయండి. ఎప్పుడైతే న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేస్తారో అప్పుడు ఇది ఏమవుతుందంటే 28 sin θ బై కాస్ θ అంటే tan θ అవుతుంది, మైనస్ 14 cos θ బై కాస్ θ అంటే కాస్ θ క్యాన్సిల్ అయిపోయి 14 వచ్చుద్ది. నెక్స్ట్ 7 sin θ బై కాస్ θ అంటే tan θ అయిపోద్ది. నెక్స్ట్ ప్లస్ 35 cos θ బై కాస్ θ అంటే 1 కాబట్టి 35 అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు, జాగ్రత్తగా క్వశ్చన్లో చూస్తే కనుక tan θ వాల్యూ 4/7, అందుకే tan θ ప్లస్ 4/7 పెట్టండి. 4/7 పెట్టేస్తే 28 ఇంటూ 4/7 మైనస్ 14 డివైడ్ బై 7 ఇంటూ 4/7 ప్లస్ 35, అవునా కదా? ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి? సింప్లిఫై చేస్తే 28 7లో 4 టైమ్స్ పోయింది, 7 7లో క్యాన్సిల్ అయిపోయింది. 4 టైమ్స్ 16 మైనస్ 14 అంటే ఎంత? 2 డివైడ్ బై 4 ప్లస్ 35 అంటే 39. సో ఆన్సర్ ఎంత? 2/39. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, 2/39. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియై 15 cm and 13 cm ఆర్ గివెన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జ్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలెస్ట్ సర్కిల్. ఇది స్మాల్ సర్కిల్, ఇది లార్జ్ సర్కిల్, ఓకే. సో వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద లార్జ్ సర్కిల్ అడుగుతున్నారు. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జ్ సర్కిల్, ఓకే. సో మనకి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్పారు? 2 కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియై 15 cm 30 cm గివెన్, అవునా కదా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది రేడియై 13, ఇది రేడియై వచ్చేసరికి 15, ఓకే. ఇది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఈ టోటల్ లెంత్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకేనా? టోటల్ లెంత్, ఓకే. ఫైండ్ ద లెంత్, ఓకే. ఈ టోటల్ కార్డ్ లెంత్ మనకు కావాలి. ఇప్పుడు ఒకసారి మనం దీనికి ఇది కనుక్కోవాలి కాబట్టి ఇది తెలిస్తే ఆటోమేటిక్గా మన టోటల్ లెంత్ తెలుస్తుంది. ఇది పై దర్శనం అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుద్ది? 15 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్, అవునా కదా? 15 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే ఎంత? 225 మైనస్ 13 స్క్వేర్ అంటే ఎంత? 169, అవునా కదా? బట్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? సబ్ట్రాక్ట్ చేస్తే 56 వస్తుంది, అవునా కదా? మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 56 అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు చెప్పండి? 4 into 14 అని రాసుకుంటామా? మరి 4 into 14 అంటే 2√14, అవునా కదా? 2√14. మరి ఇది 2√14 అవుతుంది. సేమ్ టు సేమ్ అంతే, ఇది కూడా 2√14 అవుతుంది. మరి క్వశ్చన్ అడిగింది ఈ టోటల్ కాబట్టి 2√14 ప్లస్ 2√14 అంటే 4√14 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే క్వశ్చన్ అడిగింది టోటల్ కార్డ్ లెంత్ కదా, క్వశ్చన్ అడిగింది టోటల్ కార్డ్ లెంత్ కాబట్టి అప్పుడు ఈ 2√14 ప్లస్ 2√14 ఆన్సర్ ఏమవుతుందంటే 4√14. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 quantities of pulses x and y of price
100 and 150 per kg mixed in the ratio 7:20, then what is the price of the mixture pulses nearest to rupee? అంటే ఇక్కడ రెండు వెరైటీస్ ఉన్నాయి XY అని చెప్పని, ఒకదానికేమో కిలో 100 రూపాయలు, ఇంకో దానికేమో కిలో 150 రూపాయలు. వీటిని కనుక ఒకవేళ 7:20లో మిక్స్ చేస్తే, 7:20లో మిక్స్ చేస్తే ఈ మిక్సర్ యొక్క కాస్ట్ ఎంత అంటున్నారు. ఓకే చూడండి ఒకసారి, 7 parts ఏమో 100 రూపీస్, 20 parts ఏమో 150 రూపీస్, అవునా కదా. అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే 7 × 100 ప్లస్ 20 × 150 డివైడ్ బై టోటల్ మీరు గమనిస్తే కనుక డివైడ్ బై టోటల్ ఎంత అంటే 7 + 20 ఎంత అంటే 27, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే 7 × 100 అంటే 700, 20 × 150 అంటే 3000 అంటే 3700 డివైడ్ బై 27, అవునా కదా. 3700 డివైడ్ బై 27. మరి దీన్ని సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్లీ ఏమొస్తుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే 137 పాయింట్ సంథింగ్ వస్తుంది, అవునా కదా. 137 పాయింట్ సంథింగ్. ఓకే 20 × 150 అంటే 3000, 3000 + 100 అంటే 3700. ఓకే 3700 డివైడ్ బై 27 సింప్లిఫై చేస్తే మనకి 137 పాయింట్ సంథింగ్ వస్తుంది అప్రాక్సిమేట్ వాల్యూ. నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఈక్వేటరల్ ట్రయాంగిల్ ఇస్ 48 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఏమన్నారు వాళ్ళు, ఏరియా కనుక్కోమంటున్నారు. పెరిమీటర్ ఇచ్చారు, ఏరియా కనుక్కోమని చెప్పంటున్నారు. పెరిమీటర్ ఆఫ్ ఈక్వేటరల్ ట్రయాంగిల్ ఇస్ 48 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా. సింపుల్ క్వశ్చనే కదా ఇది, అవునా కదా. చెప్పండి ఆన్సర్ చెప్పండి మీరు, సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ 32 pence and 12 pence ఈజ్ 790. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 pence and 3 pencils టుగెదర్? ఒకసారి చూడండి, 32 pence అలానే 12 pencils కాస్ట్ చెప్పారు. మనల్ని ఏమడుతారంటే 8 pence 3 pencils కాస్ట్ ఎంత అంటారు. ఒకసారి చూడండి, మనకి ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ కావాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఇచ్చిన దీన్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. 4తో డివైడ్ చేస్తే అప్పుడు 32 4లో 8 times పోతుంది, 12 4లో 3 times పోతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే 8 pence 3 pencils అవుతుంది కదా. అంటే సింపుల్గా నేను ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని 4తో డివైడ్ చేస్తే చాలు, అవునా కదా. అందుకనే చూడండి 790 డివైడ్ బై 4 సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనకి 800 అనుకోండి, 800 అయితే అప్పుడు మనకి 200 times పోయేది. కానీ మనకి అక్కడ ఎంత తక్కువ ఉంది, 10 తక్కువ ఉంది. 10/4 అంటే ఎంత మనకి 2.5, అంటే 2.5 తక్కువ ఉండాలి, అంటే 197.5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ఏరియా ఆఫ్ 2 similar triangles ఆర్ ఇన్ ద రేషియో 196:625, వాట్ వుడ్ ది రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్? సో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి మనం, స్క్వేర్ రూట్ కట్టాలి, అవునా కదా. స్క్వేర్ రూట్ కట్టాలి, స్క్వేర్ రూట్. అప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 196 రేషియో స్క్వేర్ రూట్ ఆఫ్ 625. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఎంత 25. సో ఆన్సర్ ఏమవుతుంది 14:25. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 405 డివైడ్ బై y ఈక్వల్ టు y/125. ఇక్కడ రేషియోలో ఉంది 40 డివైడ్ బై y ఈక్వల్ టు y/125. మళ్ళీ ఏమడుతున్నారంటే వాళ్ళు y వాల్యూ అడుగుతున్నారు, y వాల్యూ. ఓకేనా, y వాల్యూ అడుగుతున్నారు. ఓకే సింపుల్. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే y² ఈక్వల్ టు 405 × 125, అవునా కదా. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి y వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 405 × 125, అవునా కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది 125ని మనం ఏమని రాసుకోవచ్చు, 25 × 5 అని రాసుకోవచ్చా. అలానే ఈ 405ని మనం ఏమని రాసుకోవచ్చు, 81 × 5 అని రాసుకోవచ్చా. ఇప్పుడు ఇది ఎలా అయిపోద్దంటే y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81ని 81 కింద ఉంచుతున్నాను, ఇంటూ 25ని 25 కింద ఉంచుతున్నాను, ఇంటూ ఈ 5 ఉంది కదా, ఈ 5ని మల్టిప్లై చేసి 5 × 5 25 కింద రాసుకున్నాను. అప్పుడు ఏమైపోద్ది చెప్పండి, ఏమైపోద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5, మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. మరి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 5 times 25 25 × 5 చేసామనుకోండి, అప్పుడు ఏమని చెప్పండి 180 + 20 180 ప్లస్ 9 5 45 కదా, 180 + 45 అంటే 225, అవునా కదా. సో ఆన్సర్ ఎంత అప్పుడు 225, ఆప్షన్ 1. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చోండి, x + 1/x వాల్యూ ఇచ్చారు, x³ + 1/x³ పెడుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎప్పుడైతే మనకి x + 1/x = k అని ఇచ్చి మనల్ని x³ + 1/x³ అడుగుతారో అప్పుడు ఏం చెప్పాం మనం,
కే క్యూబ్ మైనస్ 3k చేయాలి అని చెప్పాం, అవునా కదా? మరి ఇప్పుడు ఇక్కడ కే వాల్యూ ఎంత అంటే 6 కదా, అప్పుడు ఏమవుద్ది 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6, అవునా కదా? 6 క్యూబ్ అంటే 216, 3 ఇంటూ 6 అంటే 18, మరి 216లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 198, అవునా కదా? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఎస్ ఆర్ నో?